అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ మతంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. కోటి పుణ్యాల సాటి ముక్కోటి ఏకాదశి. మన ఇంటినే వైకుంఠంగా మలిచి అందరం కూడా పూజ చేసుకునే అతి ముఖ్యమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి పూజని ఏ విధంగా చేసుకోవాలి? ఉపవాసం ఏ రోజున ఉండాలి? ఎలా ఉండాలి? ఉపవాసము ఎలా విడవాలి? జాగరణ ఎలా చేయాలి? ఈ పూజకు సంబంధించి మనం వైకుంఠ ఏకాదశి రోజు మనం పాటించవలసిన కొన్ని నియమాలు, స్వామివారికి ఎటువంటి నైవేద్యాన్ని పెట్టవలసి ఉంటుంది, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉపవాసం ఉండాలి, ఏ సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, ఒకవేళ ఈ విధంగా పూజ చేయలేని వారైతే కనుక ఆ రోజున ఏం పాటించాలి, వైకుంఠ ఏకాదశి తిథి అనేది మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి కొంచెం సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి. అటువంటి సందేహాలన్నీ కూడా తీరుస్తూ ఈ వైకుంఠ ఏకాదశిని ఏ రోజున జరుపుకోవాలి, తిథి సమయం ఏమిటి, ఉత్తర ద్వార దర్శనం గురించి ఇవన్నీ కూడా పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎటువంటి సందేహం లేకుండా మీరందరూ కూడా ముక్కోటి ఏకాదశి పూజను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనము వైకుంఠ ఏకాదశికి ఉపవాసం కనీసం పూజ ఈ విధంగా చేసుకోవడం వల్ల స్వర్గ ప్రాప్తి మోక్షం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ నారాయణుని ఆరాధిస్తూ ఉన్న ఈ ప్రత్యేకమైన ఏకాదశికి మన ఇంటినే వైకుంఠంగా మలిచి స్వామివారిని ఆహ్వానిస్తూ శంకుచక్ర నామాలతో స్వామివారిని పూజ చేసుకునే రోజున అలంకరణ చేసుకోవాలి. తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిల్లి శుభ్ర చేసుకొని ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గును వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని కూడా పూజించే అతి ముఖ్యమైన రోజుగా ఈ ముగ్గుతోటి ఏకాదశి అని చెప్పవచ్చు. గడపని కూడా నిండుగా అలంకరించి పూజ చేసే ప్రదేశంలో స్వామివారికి పూజ చేసే చోట పీఠం మీద లేదా మీకున్న పూజ ప్రదేశాన్ని బట్టి ఈ విధంగా శంకుచక్ర నామాలతో అలంకరణ చేసుకోవాలి. మనం అనుకున్న ప్రదేశంలో శక్తి కొలది పూజ ఏర్పాట్లు చేసుకొని స్వామివారికి పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిత్య పూజ మందిరంలో చేసినట్లయితే కనుక ఒక పక్కగా చిన్న చక్ర నామాలతో ముగ్గు పెట్టండి. లేదంటే ఒక ప్లేట్లోనైనా సరే పసుపుతో శంకు చక్ర నామాలను వేసి పూజలో పెట్టి తులసి దళాలు పెట్టి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఉత్తరముఖంగా చూసి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా, ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తే ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఉత్తరముఖం వైపు మనం ఎదురుగా కూర్చొని ఆ ఉత్తరముఖంగా స్వామివారిని దర్శించుకునే విధంగా కుదిరితే కనుక మీ ఇంట్లో పూజపీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అలంకరణ చేసి శంకు చక్ర నామాలను కూడా వేసి అలంకరణ చేసి పెట్టుకోండి. అయితే స్వామివారికి మనం ఎప్పుడు పూజ చేస్తున్నా ప్రత్యేకంగా పిండి దీపారాధన అయితే చేస్తూ ఉంటాము. కొంచెం బియ్యం పిండి, అలాగే ఆవు పాలు, కొంచెం బెల్లం వేసి పిండిని తడిపి పెట్టుకొని ఉంచిన తర్వాత పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలి. అయితే ఈ ఏకాదశికి కొంతమంది 11 దీపాలు ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లేదంటే కనీసం 7 దీపాలు లేదా 2 ఒక చందన దీపమైనా, అంటే పిండి ప్రమిద చేసుకునే దాంట్లో కొంచెం గంధం కలిపి ఒక చందన దీపమైన లేదా 2 దీపాలు 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో వచ్చేలాగా అయినా సరే మీరు దీపాలని తయారు చేసుకోవచ్చు. మీరు ఈ పిండి దీపాలు చక్కగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. శంకు చక్ర నామాలను అలంకరణ చేసుకోండి, లేదా గంధం కుంకుమతో అయినా సరే శంకు చక్ర నామాలుగా పెట్టుకొని దీపాలకి పసుపు బొట్లు పెట్టుకొని నామాలతో అలంకరించుకున్న ఈ పిండి దీపాలని రెడీ చేసుకోండి. అయితే 7 పిండి దీపాలు లేదా 1 లేదా 3, 5 లేదా అటొకటి ఇటొకటి 2 దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ప్రత్యేకంగా పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ పూజ చేసే ప్రదేశంలో గోమయం రాయొచ్చు. ముందుగా గోమూత్రం చల్లి దానిపై పసుపు నీళ్లు కానీ చల్లి శుభ్రం చేసి అక్కడ పసుపు రాసి చక్కగా ముగ్గు పెట్టుకొని ఒక పీటను కూడా అలంకరణ చేసి పసుపు రాసి ముగ్గులు పెట్టి ఆ ముగ్గు పెట్టిన చోట ఈ నేల మీద ఈ పీటను పెట్టి ఆ పీట మీద స్వామివారికి ఆసనం అనేది వేయాలి. అయితే ఇక్కడ ఏదైనా సరే క్లాత్ కానీ
ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఆ పీట మీద కొంచెం బియ్యాన్ని, ఒక తమలపాకు గానీ, అరటాకు గానీ వేసి, ఒక గుప్పెడు బియ్యం వేసి, ఆ బియ్యం మీద కొంచెం పసుపు, కుంకుమ వేసి స్వామివారి విగ్రహాలు గానీ, లేదా చిత్రపటం గానీ అందంగా స్వామివారిని అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. స్వామివారిని మనం వైకుంఠంలో చేరి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే ఆ వైకుంఠాన్ని తలపించేలా మనం పూజ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, మనకు భగవంతుడు శక్తినిచ్చిన దాంట్లో అలంకరణ చేసుకొని నిండుగా మనం పూజ చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల అంటే తులసిమాల సమర్పించండి. లేదంటే విడిదళాలను తెచ్చుకొని పక్కదళమైన ఈ రోజున స్వామివారికి మనం పూజ అనేది చేసుకునేటప్పుడు సమర్పించవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికి చేస్తాం కనుక ఒక పక్కన గణపతిని కూడా పెట్టుకోండి. ఒకవేళ మీరు నిత్య పూజ మందిరంలో చేసుకున్నట్లయితే కనుక అక్కడ మీరు అందరూ నిత్యం పూజ చేసే అందరి భగవంతుని ఫోటోలు, అలాగే పసుపు వినాయకుడు కానీ లేదా వినాయకుని విగ్రహం కానీ ఉంటుంది కాబట్టి అక్కడే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 29 సోమవారం రాత్రి అంటే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 4:02 ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమయ్యి డిసెంబర్ 30 మంగళవారం రాత్రి 1:50 అంటే డిసెంబర్ 30 మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉన్నది. ఏకాదశి తిథి డిసెంబర్ 30 రోజు పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉంటుంది. మొదటిగా పూజను ప్రారంభించే ముందు వినాయకునికి నమస్కారం చేసుకొని దీపారాధన చేసి ధూపం వేసి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజను చేసుకోవాలి. మన సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వినాయకుడికి నమస్కారం చేసుకొని అన్ని ఉపచారాలతో పూజ చేయండి. లేదా ఓం గం గణపతాయ నమః అనుకుంటూ స్వామివారికి నామాన్ని చదువుతూ పూజ చేసుకోవడం, గణపతి అష్టోత్తరం అయినా చదువుకోవడం, దీపం ధూపం చూపించి పూలను కానీ పసుపు అక్షింతలు కానీ వేస్తూ వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత ఇటువంటి విగ్రహాలు ఉంటే గనక ఈరోజు స్వామివారికి అభిషేకం అనేది చేసుకోండి. అయితే ఆ నీటిలో కొంచెం గంధము అలాగే పచ్చకర్పూరం కొంచెం పసుపు వేసి నీటిని తయారు చేసుకొని వాటిలో కొన్ని తులసి దళాలను వేసి కలుపుకున్న నీటితో కొంచెం స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అని చెబుతూ ఉంటారు. మంచి సువాసన వచ్చే పచ్చకర్పూరం తులసి ఆకులు కొంచెం గంధం కలిపి అయినా సరే అభిషేకపు నీటిని తయారు చేసుకొని వీటితో స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేయాలి. మీ దగ్గర విగ్రహాలు ఉంటే గనక మీరు విగ్రహాలకు అభిషేకం చేసుకోండి. అలాగే మీరు పంచామృతాలతో చేయొచ్చు, ఆవు పాలతో చేయొచ్చు. పంచామృతాలన్నీ కూడా విడివిడిగా కలుపుకొని అయినా అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో చేసిన వారైతే అవి తీర్థం కింద ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకొని తీర్థం కింద తీసుకొని చేసుకోండి. ఇలా నీటితో చేసిన వారైతే గనక స్వామివారికి అమ్మవారికి విగ్రహాలను అభిషేకమైన తర్వాత ఈ నీటిని ఒక బౌల్లో పోసుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ నీటిలో ఒక తమలపాకు కానీ పువ్వు కానీ వేసుకొని ఇల్లంతా కానీ మీ ప్రదేశం ఏదైతే ఇంటి మొత్తం ఉందో ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఆ నీటిని చల్లుకొని మిగతా నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయచ్చు. అలాగే స్వామివారికి అభిషేకం చేసిన నీటిని కూడా ముందుగా అభిషేకమైన వెంటనే తల మీద కొన్ని నీళ్లు అనేవి చల్లుకోండి. ఇంట్లో ఎవరైనా ఆ పూజకు సమయానికి పక్కన ఉంటే గనక వారి మీద కూడా చల్లండి. తర్వాత ఎవరైతే ఇల్లంతా కూడా సంరక్షణ చేసుకోవచ్చు. ఈ ఆ నీటిలో మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయవచ్చు. ఇక అమ్మవారికి స్వామివారికి కూడా నమస్కారం చేసుకొని ఈ విధంగా పూలతోనూ అలాగే తులసి దళాలు వేసిన నీటితోనూ అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిది.
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాం. ఈ ఏకాదశి పూజను చేసుకోవడం వల్ల స్వామివారికి 3,00,00,000 దేవతలందరినీ కూడా ఒకేసారి చూసినట్టుగా 3,00,00,000 దేవతలని ఒకే రోజు పూజించేంత ఫలితం కలుగుతుంది. అలానే కాకుండా 3,00,00,000 ఏకాదశులను మనం వ్రతం ఆచరించి ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఈ ఒక్క ఏకాదశి పూజ చేసుకోవడం వల్ల అటువంటి శుభ ఫలితం అయితే కలుగుతుందట. ఈ ఏకాదశి పూజ చేసుకునే వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని, అలాగే దానికన్నా ముందుగా ఎటువంటి ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నా వారి జీవితాల్లో అత్యంత విజయ స్థాయికి చేరుకుంటారని, ఆ కోరికలన్నీ నెరవేరుతాయని, స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుందని చెప్తారు. అలాగే ఈ స్వామివారికి ఈ పూజను చేసుకోవడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం ఉండలేని వారు, ఏకాదశి పూజను చేసుకోలేని వారు ఈ ఏకాదశికి చేయడం వల్ల ప్రతి నెల వచ్చే 2 ఏకాదశి చొప్పున సంవత్సరానికి వచ్చే 2 ఏకాదశులు, అలాగే ఇటువంటి ముక్కోటి ఏకాదశుల్ని 3,00,00,000 సార్లు చూస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఈ ఒక్క ఏకాదశి ద్వారా వస్తుందంట. ఎవరైనా కామాక్షి దీపాన్ని వెలిగించాలి అనుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఏకాదశి రోజు కలిసి వస్తుంది కాబట్టి కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే శంకు చక్ర దీపాలు ఉన్నాయి. ఇటువంటి ప్రత్యేకమైన దీపాలు మీరు స్వామివారికి వెలిగించాలన్నా ఈ రోజున వెలిగించుకొని అత్యంత ఇష్టమైన తులసి దళాలు సమర్పిస్తూ ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా చాలా మంచిది. ఈ రోజున గోవిందనామాన్ని పఠించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం, విష్ణుమూర్తి అష్టోత్తరం లేదా వెంకటేశ్వర స్వామి రూపంలో అయిన స్వామివారి అష్టోత్తరం అనేది చదువుకుంటూ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి, అమ్మవారి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం కానీ లేదా విష్ణుమూర్తి రూపంలో ఉన్న స్వామివారి చిత్రపటం కానీ ఏర్పాటు చేసుకోవాలి. లేదా విగ్రహాలు ఉన్నా పెట్టుకోండి. ఈ రోజున పూలు కూడా స్వామికి పూజ చేస్తున్నప్పుడు పసుపు పచ్చని పూలు లేదా ఉంటే గనక పూజకి వాడుతూ స్వామివారి నామాన్ని స్మరిస్తూ కూడా పూజ చేసుకోండి. ఏవైనా మంత్రాలు చదవడం రాదు, మాకు అంత పూజ మేము చేసుకోలేము అనుకున్న వారు ఏదైనా వింటూ చేసుకోవచ్చు. ఎవరైనా పక్కన చదువుతూ ఉంటే అవి వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు. లేదా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఈ నామాన్ని మీరు ఎన్నిసార్లు ఎక్కువ సార్లు జపించగలిగితే అన్నిసార్లు అనుకుంటూ కూడా స్వామివారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం అనేది చేసుకుంటారట. ముక్కోటి ఏకాదశి నాడు మధుకైటవులు అనే రాక్షసులు శాప విమోచనం కలిగించి వైకుంఠం ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లుగా చెబుతూ ఉంటారు. వారి కోరిక మేరకు ఈరోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న వారికి ఆ విష్ణువు అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది అని చెప్తారు. అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఈ రోజున చాలా మంచిది. అయితే ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే ఆ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. అయితే అంత ఉదయాన్నే లేచి చేసుకోలేము అనుకున్న వారు మీరు 10 నుండి 11 లోపలైనా సరే పూజను చేసుకోవచ్చు. లేదా సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 7 గంటల లోపల మనం పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా దేవాలయం తెరిచి ఉన్న టైంలో ఎప్పుడైతే ద్వార దర్శనం కలిగిస్తూ ఉంటారో ఆ రోజంతా కూడా ఉత్తర ద్వారం దర్శనమే కలుగుతూ ఉంటుంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో అయితే కనుక ఈ రోజు నుంచి మొదలైన ఉత్తర ద్వార దర్శనం డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. అయితే మన ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఈ ఒక్క రోజు ఉత్తర ద్వార దర్శనం అనేది స్వామివారికి మనకి కల్పిస్తారు. మరి దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వారు ముందుగా ఇంట్లో పూజ చేసుకోవాలా లేదా దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చా అనే సందేహం వస్తుంది. ఎప్పుడు మనం దేవాలయానికి వెళ్తున్న పండుగ పూట ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి.
ఒకవేళ మీరు పూజను పూర్తిగా ఎక్కువసేపు చేసుకోవాలి అనుకుంటే టైం పడుతుంది కదా, మరి దేవాలయం ఉత్తర ద్వార దర్శనం తొందరగా చేసుకుందాం అనుకున్నట్లయితే కనుక ముందుగా ఇంట్లో దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా మళ్ళీ మీరు పూజ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో దీపం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. అలాగే మరి తులసి పూజను కూడా ఈ రోజున చేసుకోవాల్సి ఉంటుంది. తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గులతో అలంకరించి శంకు చక్రనామాలను వేసి తులసి పూజను కూడా చేసుకొని అక్కడ కూడా దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి పచ్చకర్పూరాన్ని స్వామివారి దగ్గర వేస్తూ అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ చదువుతూ పచ్చకర్పూరంతో చేసుకోండి. ఒకవేళ పచ్చకర్పూరం తెచ్చుకోలేకపోతే మీరు మామూలు కర్పూరం బిళ్ళలు కానీ లేదా ముద్ద కర్పూరంతో కానీ స్వామివారికి నామాలు చదువుతూ లేదా అష్టోత్తరం చదువుతూ కర్పూరంతో స్వామికి పూజ అనేది వైకుంఠ ఏకాదశి రోజు చేసుకోండి. మరి ఉపవాసం ఏ రోజున ఉండాలంటే సహజంగా మనం ముందు రోజు నుంచి కూడా ఉపవాసం అనేది అంటే డిసెంబర్ 30 మనం పూజ చేసుకుంటుంటే అయితే కనుక ఆ రోజంతా ఏకాదశిగా భావించి దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉంటారు. అయితే మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడల్లా ఇటువంటి సందేహం ఉపవాసానికి కూడా వస్తుంది. మనకి మంగళవారం రాత్రి 1:50 నుంచి కూడా మనకి ఏకాదశి తిథి ప్రారంభమైంది కదా, దశమి రోజు నుంచే ఉండాలి అంటే సోమవారం ఉదయం నుంచి కూడా ఉండాలా అని సందేహం రావచ్చు. ఆరోగ్యం బాగున్న వారైనా 2 రోజులు ఉపవాసం అంటే కష్టం. కాబట్టి మనం సోమవారం రాత్రి నుంచి కూడా ఉపవాసం ఉండవచ్చు. మంగళవారం అంతా ఏకాదశి తిథి కింద పూజ చేసుకుంటున్నాం కనుక మీరు సోమవారం రాత్రి నుంచి కూడా ఉపవాసం ఉండవచ్చు. కనుక ముక్కోటి ఏకాదశి సోమవారం రాత్రి నుంచి ఏమి తినకుండా ఉండి మంగళవారం అంతా కూడా తినకుండా ఉండి జాగరణ చేసేవారు కూడా విష్ణు సహస్రనామ పారాయణాలు స్వామివారి ఆరాధనలో మాత్రమే జాగరణ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు బుధవారం ఉదయం మళ్ళీ మీరు భోజనం అనేది చేసేయచ్చు అన్నమాట. తెల్లవారుజామున మళ్ళీ స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని కుదిరితే దేవాలయ సందర్శన చేసి ఏదైనా దానం చేయదలుచుకున్న వారు కూడా ఈ రోజునే చేయవచ్చు. ఆ తర్వాత బుధవారం మళ్ళీ ద్వాదశి గడియలు ఉండంగానే మనము మళ్ళీ స్వామివారి పూజ చేసుకొని అప్పుడు ఉపవాసాన్ని విడిచి మీరు భోజనం అనేది చేయవచ్చు. ఉపవాసాన్ని అయితే ప్రసాదంగా స్వీకరించవచ్చా అని చాలామంది అడుగుతారు. ఉపవాసం ఉన్నప్పుడు పూర్తిగా బియ్యానికి సంబంధించిన పదార్థాలు ముట్టుకోరు. కానీ పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్నవారు చపాతీలు తింటారు. కొంతమంది గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తింటారు. అలానే పండ్లు తీసుకుంటారు, పాలు తాగుతారు. అటువంటివి తీసుకుంటూ కూడా మనం ఉపవాసం అనేది పౌష్టికంగా ఉంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రమే చూసుకొని చేసుకోండి. అయితే ఉపవాసం లేము అనుకున్న వారు మీరు మంగళవారం ఉదయమే పూజ అనేది చేసుకొని అంటే ఏమి తినకుండా పాలు కాఫీ ఇటువంటివి తీసుకొని పూజ చేసుకొని పూజ అయిన తర్వాత మీరు పూర్తిగా ఉపవాసం లేని వారు భోజనం అనేది చేయవచ్చు. అయితే ఎక్కువ మంది ఈ రోజున బియ్యానికి సంబంధించిన పదార్థాలు అనేవి ముట్టుకోకుండా ఇటువంటివి గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, చపాతీ ఇటువంటివి తింటూ ఉంటారు. ఇది ఆరోగ్యం చూసుకొని మాత్రమే ఈ ఉపవాస నియమాన్ని పాటించండి. తప్పనిసరిగా తలస్నానం అనేది చేయండి. అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి. స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ఆరాధిస్తాము కాబట్టి మీరు ప్రత్యేకంగా అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో కానీ పసుపు కొమ్ములతో కానీ అలాగే ఎర్రటి అక్షింతాలతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున పాటించవలసిన నియమాలలో ఉపవాసం ఉండటం, అలాగే అబద్ధం ఆడకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది, చెడ్డ పనులు చేయకూడదు. రోజంతా కూడా మనం చేయవలసిన పనుల్లో ముఖ్యమైనది విష్ణువుని స్మరిస్తూ కూడా స్వామివారి నామాన్ని ఎంత వీలైతే అంత జపిస్తూ ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని ద్వాదశి నాడు కనీసం ఒక్కరికైనా అన్నదానం చేసి ఏకాదశి వ్రతము పూర్తిగా పాటించిన ఫలితమైన కలుగుతుందంట. ఉపవాసం లేని వారు కనీసం ద్వాదశి గడియల్లో ఒక్కరికైనా అన్నదానాన్ని ఏదైనా చేయటం లేదా ఎవరికైనా స్వయం పాకం దానం ఇవ్వటం, తమకు తోచిన ఏదైనా దానం చేయటం వల్ల ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఉపవాసం జాగరణ అంటే ఎంత ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితాన్ని ఆ విధంగా కూడా పొందవచ్చు. అందుకనే ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోయాము అనుకున్నవారు కనీసం ఏదైనా దానాన్ని చేయండి.
పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అలాగే ఉపవాసం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. మరి మంగళవారం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసిన వారు ఆ రోజున కదిలించకండి. బుధవారం ఉదయం మరొకసారి ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి స్వామివారికి మరొక్కసారి 2 పూలైన సమర్పించి దీపారాధన చేసి ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకొని మనం ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు స్వామివారిని కదిలించి పూజాపీఠాన్ని కదిలించి చెప్పవలసి ఉంటుంది. ఈ దీపారాధన ఉండంగానే ఉద్వాసన చెప్పి పూజ అంతా అయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ సామానంతా సర్దుకోవచ్చు. అయితే 2 పూటలకు కూడా పండుగ రోజు అంటే డిసెంబర్ 30వ తారీఖు ఉదయం పూజ చేసిన తర్వాత వారు 2 పూట్ల కూడా దీపారాధన చేయవలసి ఉంటుంది. ఉదయం చేసిన ప్రమిదల్లో ఏవి కూడా సాయంత్రం దీపారాధన చేయకుండా మరొక 2 మట్టి ప్రమిదల్లో కానీ మరొక 2 కొత్త పిండి దీపాలు కానీ చేసుకొని మళ్ళీ దీపం అనేది వెలిగించండి. పొద్దున వాడిన దీపాల్లో మళ్ళీ సాయంత్రం వాడకండి. కర్పూరంతో పూజ చేసిన వారైతే కనుక సాయంత్రం వేళల్లో కానీ మరుసటి రోజు పూజ చేసినప్పుడు ఆ కర్పూరంతో స్వామివారికి హారతి అనేది ఇచ్చేసేయండి. మన ఇంటినే వైకుంఠంగా అనుకొని స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతి ముఖ్యమైన రోజే ఈ వైకుంఠ ఏకాదశి. స్వామివారు మన ఇంటే ఉన్నారని నమ్ముతూ ఆ స్వామికి మనం ఎంతైతే చేయగలమో మన శక్తి కొలది మనం చేయగలిగిన అన్ని నియమాలను పాటిస్తూ ఈ రోజున మాంసాహారం అనేది తినకూడదు. మాంసాహారం అనేది వండటం కానీ తినటం కానీ చెయ్యొద్దు. కాబట్టి సాత్వికమైన ఎవరైతే ఉపవాసం ఉండలేరో వారు కనీసం సాత్వికమైన ఆహారం అయితే తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఇదండి ముక్కోటి ఏకాదశి పూజా విధానం నియమాలు. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని భక్షించాడని అంటారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.